మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ బుధవారం రాత్రికి వినాయకుడి ఫోటో వెనక ఇది పెట్టండి చాలు. 60 నిమిషాల్లో మీ దరిద్రమంతా పోయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. కష్టాలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, ధనానికి లోటనేది రాదు. శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఆధ్యాత్మిక చింతనకు మరియు పూజా పునస్కారాలకు పెట్టింది పేరు. అందులోనూ శ్రావణ బుధవారం అంటే లక్ష్మీదేవికి, అలాగే విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు చాలా విశేషమైనవి. అయితే ఈ శ్రావణ బుధవారం రోజు రాత్రి సమయంలో వినాయకుడి ఫోటో వెనుక ఒక ప్రత్యేకమైన మూటను పెడితే చాలు. కేవలం 60 నిమిషాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కోరినంత ధనం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రమంతా పోతుంది. మీరు వద్దన్న డబ్బు మీ ఇల్లు చేరుతుంది అని పండితులు చెప్తున్నారు. మరి ఈ శ్రావణ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఏ మూటని పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కమెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి తప్పకుండా లభిస్తాయి. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్టషష్ఠి కళానీలమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు, ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు, అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి, వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో, ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది.
ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించటం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబలించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. అమ్మ, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు. మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే, ఆ ప్రతి కవితా స్తోత్రమే, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులు తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి, కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు
సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం. శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమయ్యింది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని గాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్ష్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తాపస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వర్లను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాడ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన, న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు. ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం అనేది విద్యాబుద్ధులను ప్రసాదించే మరియు అడ్డంకులను తొలగించే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వారం. ఈ రోజున చక్కగా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించాలి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని పూజా మందిరంలో ఆ స్వామివారిని ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు గణపతిని అలంకరించుకుని పూజించుకోవడం చాలా మంచిది. అయితే చాలామందికి ఉద్యోగరీత్యా లేదా పనుల ఒత్తిడి వల్ల సమయం లేకపోవడం వల్ల పెద్దగా విపులంగా పూజ చేయలేకపోవచ్చు. అలా పూజ చేయలేకపోతే బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు కనీసం స్వామివారికి ఇష్టమైన కొబ్బరి నూనెతో దీపమైనా పెట్టుకోండి, సరిపోతుంది. కొబ్బరి నూనెతో వెలిగించే దీపానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఆ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఇలా వినాయకుడి ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి కుందులో కానీ కొబ్బరి నూనె వేసి దీపం పెట్టండి. ఆ దీపంలో 2 యాలకులు అంటే యాలక్కాయలు తీసుకుని వాటిని కాస్త దంచి లేదా చిదగగొట్టి ఆ నూనెలో వేయండి. యాలకులకు సిరి సంపదలను ఆకర్షించే గుణం మెండుగా ఉంటుంది. ఇలా యాలకులు వేసిన దీపం వెలగడం వల్ల ఆ దీపపు వేడికి యాలకుల సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది.
ఇలా చేయడం వల్ల ఇల్లంతా ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. యాలకుల సువాసన లక్ష్మీదేవికి, వినాయకుడికి చాలా ఇష్టం. ఈ సువాసన ఇంట్లో వ్యాపించినప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దరిద్రం, గొడవలు, చికాకులు అన్నీ బయటికి వెళ్ళిపోయి ప్రశాంతత, సానుకూల శక్తి ఆకర్షించబడతాయి. ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. ఇక ఎవరైతే ఆర్థిక కష్టాలతో, అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో వారందరి కష్టాలు, సమస్యలు పోయి అఖండమైన ధనలాభం కలగాలంటే ఈ శ్రావణ బుధవారం రోజు రాత్రి సమయంలో ఒక అద్భుతమైన పరిహారం చేయాలి. రాత్రి ప్రశాంతంగా ఉన్న సమయంలో, అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ పూజా మందిరంలో చక్కగా ఒక చిన్న పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని, అంటే కొత్త క్లాత్ లేదా ఉతికిన శుభ్రమైన క్లాత్ను తీసుకోండి. ఆ క్లాత్లో మొదటగా 4 ఎండు ఖర్జూరాలు వేయాలి. ఎండు ఖర్జూరాలు సిరి సంపదలకు, మధురమైన జీవితానికి ప్రతీక. ఖర్జూరాలు ఎంత తీయగా ఉంటాయో మన జీవితం కూడా రాబోయే రోజుల్లో అంత మధురంగా మారాలని, దారిద్ర్యం పోయి సంపదలు వృద్ధి చెందాలని ఇవి సూచిస్తాయి. ఎండు ఖర్జూరాలను పూజలో ఉపయోగించడం వల్ల జాతకంలో ఉన్న ఎన్నో దోషాలు తొలగిపోయి సుస్థిరమైన ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కాబట్టి 4 ఎండు ఖర్జూరాలను ముందుగా ఆ వస్త్రంలో ఉంచండి. ఆ తర్వాత అదే క్లాత్లో 5 తులసి ఆకులను వేయాలి. తులసి అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఎక్కడైతే తులసి ఆకులుంటాయో, ఎక్కడైతే తులసి పూజలు అందుకుంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుంది. తులసి ఆకులు వేయడం వల్ల మనం చేసే ఈ పరిహారానికి ఒక దివ్యమైన శక్తి తోడవుతుంది. ఆ పైన 2 వక్కలు కూడా ఆ క్లాత్లో వేయాలి. పూజా కార్యక్రమాలలో వక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వక్క అనేది సంపూర్ణత్వానికి, విజయానికి ప్రతీక. గణపతికి వక్కలు సమర్పించడం వల్ల మనం అనుకున్న పనులు ఏమాత్రం ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఇంట్లోకి సిరి సంపదలను ఆకర్షించే అద్భుతమైన గుణం వక్కలకుంటుంది. ఇవి మన కష్టాలను తుడిచిపెట్టేసి మనకు అన్ని రంగాల్లో విజయాలను ఇస్తాయి. కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన 2 వక్కలను కూడా ఆ తులసి ఆకుల మీద వెయ్యాలి. వీటన్నింటిపైన ఒక 11 రూపాయలు దక్షిణగా పెట్టాలి. అనంతరం వీటన్నింటిపైన కొద్దిగా పసుపు, కుంకుమ చల్లాలి. పసుపు కుంకుమలు అనేవి శుభానికి, సౌభాగ్యానికి, సకల ఐశ్వర్యాలకు సంకేతాలు కాబట్టి వాటిని తప్పక చల్లాలి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని, అందులో వేసిన వస్తువులు ఏవీ కింద పడిపోకుండా ఒక చిన్న మూటలాగా గట్టిగా ముడివేసి కట్టాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మూటను తీసుకువెళ్ళి మీ పూజా మందిరంలో ఉన్న వినాయకుడి ఫోటో వెనక భాగంలో ఎవరికీ కనిపించకుండా, ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా పెట్టండి. ఇలా ఈ శ్రావణ బుధవారం రాత్రి సమయంలో ఈ మూటను భక్తితో, నమ్మకంతో పెడితే చాలు. ఆ క్షణం నుండే మీ ఇంట్లో వాతావరణం మారిపోవడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు. 1 గంట వ్యవధిలో, అంటే 60 నిమిషాల్లోనే ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. మీ దరిద్రమంతా పటాపంచలైపోయి మీరు వద్దన్నా సరే డబ్బు మీ ఇంటికి వచ్చే మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి లాభాలు రావడం మొదలవుతాయి. ఇలా వినాయకుడి ఫోటో వెనుక పెట్టిన ఈ మూటను 1 వారం రోజుల పాటు ఏమాత్రం కదపకుండా అక్కడే ఉంచేయాలి. కరెక్ట్గా వారం రోజుల తర్వాత, అంటే మళ్ళీ వచ్చే బుధవారం ఉదయం మీరు నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఆ మూటను వినాయకుడి ఫోటో వెనుక నుండి తీసేయండి. ఆ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా మీ ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి ప్రాంగణంలో లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో విడిచిపెట్టేయండి. ఇలా చేయడం వల్ల కేవలం వారం రోజుల్లోనే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయమైపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. ఈ పరిహారం అనేది భక్తి విశ్వాసాలతో చేస్తే ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ బుధవారం నాడు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి ఆ విఘ్నేశ్వరుడి కృపకు పాత్రులు కండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.